దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ఆ, తాను తాను ఏర్పరచుకునేటువంటి రాజ్య స్థాపనలో గొప్పగా వాడుకోవాలని ఇష్టపడతాడు. కొంతమందికి చిన్న పాత్రలు ఇస్తాడు, కొంతమందికి పెద్ద పాత్రలను ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు కొంతమందినే వాడుకుంటాడు అని. కాదు, అందరినీ వాడుకుంటాడు. దేవుడు వాడుకోవడానికే మనల్ని సృష్టించాడు. అయితే మనము నిరుపయోగం అయిపోతాం, అంటే పనికి మాలిన వాళ్ళని అవుతాం. ఉపయోగపడకుండా మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అందుకని ఇలాంటి మీటింగులు తీసుకొచ్చి అట్లా కాదు, నువ్వు పనికొస్తావు నాకు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడనమాట. అలాంటి హెచ్చరిక లాంటిదన్నమాట ఇది. దాంట్లో మనం ఈరోజు నేర్చుకునేది ఏంటంటే బైబిల్ అసలు ఏంటి అని ఒకవేళ ఎవరిని అడిగితే కనుక, బైబిల్ ఒక కథ సార్, ఒక కథ, ఒకే ఒక కథ. 66 గ్రంథాలు కూడా ఒకే కథ. ఏంటి 66 గ్రంథాల్లో ఉండేదంటే యేసయ్య అనే ఆయన కథ. ఇంగ్లీష్లో అయితే బాగా అర్థమవుతుంది తెలుగులో కంటే. మనం ఇంగ్లీష్లో చరిత్రను హిస్టరీ అంటాం. హిస్టరీ. ఒక ఆయన ఏమన్నాడంటే హిస్టరీ అంటే ఏంటంటే హిజ్ స్టోరీ. హిజ్ అంటే ఆయన, స్టోరీ అంటే కథ, ఆయన కథ. ఎవరైనా యేసయ్య గారి కథ. ఇప్పుడు 66 పుస్తకాలను కూడా 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం పాత నిబంధన. ఈ పాత నిబంధన అంతా కూడా ఉండేది ఏంటంటే యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, ప్రవచనం. ఇది పాత నిబంధన. సువార్తల్లో మనం ఉండేది ఏంటంటే మేము వస్తాడని చెప్పాం కదా, ఆయనే ఈయన, పరిచయం, ప్రవచనం, పరిచయం. ఆ తర్వాత మనకున్నది అపోస్తుల కార్యంలో యేసు ప్రభువారిని పరిచయం చేశాంగా దేవుడని. ఆయనే లోక రక్షకుడు, ప్రచారం. మొదటిది ప్రవచనం, రెండోది పరిచయం, మూడోది ప్రచారం. ఇక తర్వాత ఉండేది పత్రికలు. ఈ పత్రికల్లో యేసు ప్రభువారి యొక్క ప్రభావంలో జీవించడం. ప్రభావం అంటే ఆయన యొక్క అధికారం కింద ఆయన్ని ప్రభువుగా, రక్షకుడిగా కలిగి ఉండటం. మొదటిది ప్రవచనం, రెండోది పరిచయం, మూడోది ప్రచారం, నాలుగోది ప్రభావం. ఇక చివరికి ఒక పుస్తకం ఉంది, దాన్ని ప్రకటన గ్రంథం అంటారు. ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, ఆయన్ని ప్రభుత్వాన్ని చూస్తాం, ఆయన రాజరికాన్ని చూస్తాం. ప్రభుత్వం 5 పాలు గుర్తుపెట్టుకుంటే బైబిల్ మొత్తం కథ అర్థమైపోద్ది. మొదటిది ప్రవచనం, ఆయన వస్తాడు. రెండోది పరిచయం, ఆయనే ఈయన. మూడోది ప్రచారం, లోకమంతటికి చెప్తాం. నాలుగోది ఆయన యొక్క ప్రభావం, ఆయనే మా ప్రభువు. ఐదోది ఆయన ప్రభుత్వం, ఆయనే రాజులకు రాజుగా, దేవుళ్లకు ప్రభువులకు ప్రభుగా ఉండటం. ఇది కథ. అయితే ఈ బైబిల్ అనేటువంటి ఈ పెద్ద కథలో చాలా చిన్న చిన్న కథలు ఉన్నాయి. చిన్న చిన్న కథలు అంటే యోనా గారి కథ, అబ్రహాం గారి కథ, మోషే గారి కథ, పేతురు గారి కథ, పౌలు గారి కథ. వీళ్ళందరూ జీవితాలు, వీళ్ళందరూ మనుషులు. దేవుడు మనకి ఎక్కాలు నేర్పించినట్లు తన గురించి చెప్పల. ఎక్కాలంటే మీకు తెలుసుగా, 2 2 4, 2 3 6 అలా చెప్పల. మనకి దేవుడు ఎవరో మనతో మాట్లాడే తీరును బట్టి, మనతో వ్యవహరించే తీరును బట్టి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడి గురించి 4 ముక్కలు చెప్పరా అంటే చెప్పలేం. ఎందుకనంటే ఆయన ప్రేమామూర్తి. ప్రేమను 2 అక్షరాల్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన పవిత్రత గురించి 4 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? చెప్పలేరు. అది అనుభవం, అది జీవితం, కానీ అది చరిత్ర. అందుకనే కథ అని అన్నాను. ఈరోజు
బైబిల్లో ఉన్నటువంటి ఒక ఆయనను ఆయన జీవితం అంతా మనం చూడలేము, కానీ ఆయనను ఏ పరిస్థితుల్లో దేవుడు పిలుచుకున్నాడు, ఆయన ఏ విధంగా గొప్ప పరిచర్య చేయగలిగేవాడు, ఆయన అసలు ఎవరు, ఒక వ్యక్తి యొక్క పరిచయాన్ని మీకు చేస్తా అంతే. అంటే మొత్తం అంతా చెప్పలేను, పరిచయం మాత్రం ఈరోజు మనం చేయగలుగుతాం. నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రవక్త పేరు ఎవరంటే ఏలియా. ఎప్పుడైనా అన్నారా? ఏలియా. ఏలియా అనేటువంటి ప్రవక్త చాలా గొప్పోడు. ఏలియా అనేటువంటి ప్రవక్త చచ్చిపోకుండా పరలోకంలోకి వెళ్ళిపోయాడు. పైగా ఇద్దరే వెళ్ళారు, హానోక్ అనేటువంటి ఆయన, ఏలియా అనేటువంటి ఆయన. హానోక్ అనేటువంటి ఆయన వెళ్ళాడు అని బైబిల్ చెప్తుంది, కానీ ఎవరు చూడాల వెళ్ళటం. కానీ ఏలియా విషయం అలా కాదు. ఆయన వెళ్తూ ఉంటే ఆయన శిష్యుడు ఎలీషా చూశాడు, అదిగొదిగో వెళ్ళిపోతున్నాడు అని ఆయన్ని చూశాడు. ఆయన ఆ విధంగా కొనిపోబడ్డాడు. ఏలియా అనేటువంటి ఆయన గురించి కొత్త నిబంధనలో 30 సార్లు ప్రస్తావించారు. 30. ఎందుకనంటే ఆయన గురించి అంతగా ఎదురు చూస్తారనమాట. ఇప్పుడు కూడా యూదులు ఏలియా వస్తాడు అని చూస్తారు. ఇప్పుడు మనకి ప్రభురాత్రి భోజనం అంటారు కదా, బల్ల కార్యక్రమం అంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం కదా మనం. అదేవిధంగా యూదులు పస్కా పండుగ చేసుకుంటారు. ఆ పస్కా పండుగ చేసుకునేటప్పుడంట, ఇప్పుడు మా ఇంట్లో మేము నలుగురం, నేను, నా భార్య, నా 2 కూతుర్లు. మేమేం చేస్తాం తెలుసా? మేము నలుగురం కదా, 5 కుర్చీలు వేస్తాం. 5 కుర్చీలు మా ముందు రొట్టె పెట్టుకుంటాం, ద్రాక్షరసం పెట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, తింటాం. మరి 5వ కుర్చీ ఎందుకు సార్ అని అంటే, యూదులైతే, నేను యూదునైతే చెప్తున్నా, 5వ కుర్చీ ఎందుకు సార్ అని అంటే, ఇదిగో తలుపు కొంచెం తీసాం కదా, ఏలియా వస్తాడని వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఇప్పటికీ ఎప్పుడు పస్కా పండుగ చేసుకున్నా ఏలియా మళ్ళీ వస్తాడు. ప్రకటన గ్రంథంలో ఏలియా 2వ రాకడ ముందు వస్తాడు అని ఉంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఏలియా వస్తాడు, ఆ తర్వాతే మెస్సయ్య వస్తాడు అని ఉంది. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏలియా అని అనుకున్నారు వాళ్ళు. ఆ విధంగా అనమాట. ఏలియా అంత గొప్పోడు. అయితే ఏలియాని అసలు ఏ పరిస్థితుల్లో దేవుడు పిలిచాడు అనేదాన్ని మనం చూద్దాం. ఇంకో చిన్న ప్రశ్న మీ మనసులో రావాలి. ఈ ప్రశ్న ఏంటంటే, మరి ఏలియా గురించి తెలుసుకుంటే మనకొచ్చేది ఏంటి సార్? ఇది మీకు వచ్చే ప్రశ్న. ఏలియాని ఏ పరిస్థితుల్లో దేవుడు పిలిచాడో ఇప్పుడు భారతదేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నట్లు అర్థమవుతున్నాయి నాకు. ఇప్పుడు అలాగే ఉంది. నేను అవి మీకు చూపిస్తా. ఇదిగో ఏలియాని పిలిచినప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి మనందరం కూడా ఏలియాలాగా తయారవ్వాలి. మనందరం కూడా ఏలియాలా అంటే ఎలా అవుతాం సార్? మనందరం ఏలియాలాగా తయారవ్వాలంటే ఏలియా ఏం చేశాడు, ఏలియా ఎలా వ్యవహరించాడు, అది మీకు పరిచయం చేస్తాను. అది నేను చేసేటువంటి పని. 16 అధ్యాయాల్లో ఉన్న విషయాన్ని మీ ముందు కథలాగా చెప్పుకుంటూ వెళ్తా. ఒక్క వచనాన్ని మాత్రం మీతో కలిసి ధ్యానం చేస్తా. ఒక్క వచనమే, కానీ 16 అధ్యాయాలు మీకు పరిచయం చేస్తా. ఏలియా గురించి బైబిల్లో 8 అధ్యాయాల్లో ఉన్నది. 8 ఎక్కడుందంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం దాకా ఈ 8 అధ్యాయాల్లో మనకి ఏలియా గురించి ఉంటుంది. అయితే నేను ఏం చేస్తానంటే, మీ దగ్గర బైబిల్ ఉంటే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం తీయండి. అర్థమైందా? మీరు చదవడానికి ఏమి ఉండదు అక్కడ. మీరు అది చూస్తూ ఉంటే మొదటి అధ్యాయంలో ఏముందో నేను కథలాగా చెప్తా. తర్వాత 2వ అధ్యాయంలో ఏముందో మీకు కథలాగా చెప్తా. కథ చదవను నేను, కథలాగా చెప్పుకుంటూ వెళ్తా. ఎక్కడ దాకా? 10వ అధ్యాయం దాకా కథలాగా చదువుకుంటూ వెళ్ళిపోతాం చెప్పుకుంటూ. 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివిపిస్తాం, ఎందుకంటే అక్కడ నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. తర్వాత మళ్ళీ 16వ అధ్యాయం దాకా కథలాగా చెప్పుకుంటూ వెళ్తాం.
16వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకోవాలి. దాంతో మనకేమర్థమైపోద్దంటే అసలు ఏలియాని పిలిచే టైంకి దేవుడు ఏలియాని రంగస్థలం అంటే ఏంటి తెలుసా మీకు? రంగస్థలం అంటే సినిమా పేరు అని చెప్పొద్దు, అర్థమైందా? రంగస్థలం అంటే స్టేజ్ మీదకి దేవుడు ఏలియాని ఎప్పుడు తెచ్చాడు అది మనకు అర్థమవుతుంది. ఏలియా ఎలాంటోడు అంటానికి 17వ అధ్యాయం మొదటి వచనం మనం ధ్యానం చేస్తాం, సరేనా? ఇది మనం చేసేటువంటి పని. అయితే మీకు కాస్త చరిత్ర చెప్పుకుంటూ వస్తాను. 1947 అంటే మీకేం గుర్తు వస్తుంది కదా? మనందరికి గుర్తొచ్చేది ఏంటంటే 1947 అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. మనం అప్పుడు పుట్ల, కానీ మనందరికీ ఆ సంవత్సరం గుర్తు. జాగ్రత్తగా మనందరికీ 1947 ఎలా గుర్తుంటుందో ఇశ్రాయేలీలకి క్రీస్తు పూర్వం 1446 అలా గుర్తుంటుంది. ఎందుకండి అని అంటే కనుక మనకి ఏ విధంగా 1947లో బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిందో క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు మనం క్రీస్తు శకం 2024 ప్లస్ 1446 3470 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కరెక్ట్గా 3470 సంవత్సరాల క్రితం. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు మొట్టమొదటి పస్కా పండగ చేసుకొని ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. అది వాళ్ళకి స్వాతంత్రం. ప్రతి సంవత్సరం కూడా మార్చ్ ఏప్రిల్ ఇప్పుడు మనకు వచ్చే నెల మార్చి కదా, ఈ మార్చ్ ఏప్రిల్ నెలలో వాళ్ళు ఆ స్వాతంత్రాన్ని వాళ్ళు చేసుకుంటారు. ఇశ్రాయేలీలు 1446 నుంచి చేసుకుంటూనే ఉన్నారు. 3470 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే ఉన్నారు. ఇది వాళ్ళు చేసేటువంటి పని అయిపోయింది. అయితే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 1406లో క్రీస్తు పూర్వం 1406లో వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాన్లోకి ప్రవేశించారు. ఒక దగ్గర 20 సంవత్సరాలు 300 సంవత్సరాలు 20 కాదు 300 సంవత్సరాలు వాళ్ళు అలాగే కొనసాగారు. న్యాయాధిపతులు అనేవాళ్ళు వాళ్ళని ఏలుతూ ఉన్నారు. కథలాగా చెప్తున్నా, న్యాయాధిపతులు. అయితే క్రీస్తు పూర్వం 1050 అంటే 1050 అప్పుడు మొట్టమొదటి రాజు వచ్చాడు. ఆ రాజుగారి పేరు సౌలు. ఈయన 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన బాగా పరిపాలన చేయలా. ఆయన తర్వాత దావీదు వచ్చాడు. ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను 970 క్రీస్తు పూర్వం 970 నుంచి 930 దాకా పరిపాలన చేశారు. ఆ కాలంలో ఏం జరిగిందో మనకి 10 అధ్యాయాల్లో రాశారు. అదే మీకు కథలాగా చెప్తాను. 970 నుంచి 930 క్రీస్తు పూర్వం 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్లలో ఏం జరిగిందో 11 అధ్యాయాల్లో రాశారు. మీకు కథలాగా చెప్తాను. డేట్లు చెప్పాను, మీకు గుర్తుండకపోవచ్చు. కొంతమంది సేవకులు ఎవరైనా ఉంటే రాసుకుంటారు. కాకపోతే మీరు కథ వినండి, సరిపోద్ది. మొదటి అధ్యాయం కథ చెప్తా. దావీదు గారు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఆయన భార్య బెత్షెబా వచ్చింది. వచ్చి, ఏమండి మీతో కొద్దిసేపు మాట్లాడాలన్నది. సరే రా కూర్చో అని కూర్చోపెట్టు. నాతో ఇప్పుడే నాతాన్ గారు మాట్లాడారు. ఏంటి నాతాన్ నీ దగ్గర కూడా వచ్చాడా? వచ్చాడండి, చాలాసేపు మాట్లాడాడు. ఆయన చెప్తుంటే నాకు అర్థమైందండి. ఏంటంటావు అంటే, మీరు కోపం తెచ్చుకోవద్దు, కొంచెం జాగ్రత్త చెప్తున్నాను. ఇప్పుడు ఆడెవడో అబీజా అంట, ఆయన ఎవడో రాజు అయ్యాడంట. కానీ రాజు అవ్వాల్సిన మన అబ్బాయి కదా, మనం అప్పుడు అనుకున్నాం కదా, మీరు కూడా వాగ్దానం చేశారు కదా, నీకు పుట్టిన బాబునే నేను రాజు చేస్తానని చెప్పారు కదా. అవును అన్నాను. మరి మన సాలమన్ ఉన్నాడు కదా, వాడిని రాజుగా చేయాలి కదా అని బెత్షెబా దావీదుని అడిగింది. ఈలోగా నాతాను కూడా దావీదుతో చెప్పాడు. దావీదు ఒప్పుకొని సొలొమోన్ని రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇది మొదటి అధ్యాయం అయిపోయింది.
ఇప్పుడు రెండో అధ్యాయంకి వద్దాం. దావీదు చాలా ముసలోడు అయిపోతే సొలొమోను కూర్చోబెట్టి, నాయనా సొలొమోను, దేవుడు ఈ రాజ్యాన్ని మనకిచ్చాడు రా. మనం ఒకప్పుడు ఐగుప్తులో ఉండేవాళ్ళం బానిసలంగా. మన పితరులు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనకి జవాబుగా మనల్ని ఎర్ర సముద్రాన్ని దాటించి, యోర్దాన్ని దాటించి, ఇక్కడున్న శత్రువులందరినీ ఎల్లగొట్టి దేవుడు ఈ దేశాన్ని మనకిచ్చాడు. నేను గొర్రెలు కాసుకునేవంటారా ఒకప్పుడు, దేవుడు నన్ను రాజుగా చేశాడు. అర్థమైందా? కాబట్టి నాయన నువ్వు దేవుడిని మర్చిపోకూడదురా, బాగా ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యం చదవాలి, భక్తిగా ఉండాలి అని హితబోధ చేశాడు. ఎవరు? దావీదు. ఎవరికి? సొలొమోనుకి. ఆ తర్వాత దావీదు చచ్చిపోయాడు. దావీదు చచ్చిపోయిన తర్వాత సొలొమోను రాజయ్యాడు. ఇది రెండో అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు మూడో అధ్యాయంకి వద్దాం. దావీదు చచ్చిపోయిన తర్వాత సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోను గారు, మా నాన్నగారు చెప్పారు కదా నేను ప్రార్థన చేయాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? సొలొమోనుకి ప్రత్యక్షమయ్యి, అయ్యా నీకేం కావాలి అని అడిగాడు. సొలొమోను కొద్దిసేపు ఆలోచించాడు. నేను డబ్బు అడిగాను అనుకో, డబ్బే ఉంటాయి నాకు. నేను ఒకవేళ ఆస్తి అడిగాను అనుకో, ఆస్తే ఉంటుంది. నేను ఒకవేళ హోదా అడిగాను అనుకో, హోదాయే ఉంటుంది. నాకు పెద్ద లాభమే ఉండదు. నేను ఏమడితే బాగుంటుంది అని ఆలోచించి, దేవా నాకు జ్ఞానాన్ని ఇవ్వా అని అడిగాడు. జ్ఞానం. దేవుడు బాగా అడిగావు, చాలా తెలివిగలవాడు నువ్వు, జ్ఞానాన్ని అడిగావు. జ్ఞానం ఉంటే అన్నీ వచ్చేస్తాయి. చాలా బాగా ప్రార్థన చేసావు, ఇదిగో నీ జ్ఞానం ఇస్తున్నా అని దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. పిల్లలు, చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, చదువుకునే పిల్లలు వినండి, ఇది వినండి. సొలొమోను నా జ్ఞానం ఏవు ప్రభా అని అడిగితే దేవుడు ఇచ్చాడు కదా. మీరు అదే దేవుడికి ప్రార్థన చేస్తే, మీరు అడిగితే మీకు కూడా ఇస్తాడు దేవుడు, మీకు కూడా ఇస్తాడు. ఇప్పుడు నేనేం బైబిల్ తెరవకుండా 11 అధ్యాయాల్లో ఏముందో అన్నీ చెప్తున్నాను. నేను పుస్తకం ఏమీ నా ముందు లేకుండా సంవత్సరాలన్నీ చెప్తున్నా. ఎందుకని? దేవుడిని అడిగితే ఇచ్చాడు నాకు. మీరు అడగండి, ఇస్తాడు. మీరు క్లాసులో ఫస్ట్ వచ్చేటట్లు చేస్తాడు దేవుడు. మీరు అడిగి చూడండి, దేవా సొలొమోను జ్ఞానం ఇచ్చావంట కదా, నాకు కూడా ఈ ప్రభా, నాకు ఈ జ్ఞానం, నేను బాగా చదువుకుంటాను, నీకు ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాను నేను, నాకు ఈ ప్రభా, అడగండి. 3వ అధ్యాయం కావాలంటే చదవండి ఒకసారి. జ్ఞానం ఎలా అడిగాడు, ఆ ఒక్క అధ్యాయం అయినా చదవండి. జ్ఞానం ఎలా అడిగాడు చూడండి. మీరు కూడా అదే ట్రై చేయండి. ప్రభా నాకు జ్ఞానం ఇవ్వు ప్రభా అని. దేవుడు ఇస్తాడు. పరీక్షల టైం కదా, ఇంకో 4 రోజులు ఉంది కదా, జ్ఞానంతో ఎలా చదవాలో దేవుడు సహాయం చేస్తాడు. జ్ఞాపక శక్తి బాగుంటుంది అప్పుడు. అర్థమైందా? చాలామంది నన్ను అడుగుతారు, సార్ మీరు అన్ని సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకుంటారని. నాకు తెలియదు ఎలా గుర్తుంటాయో. దేవుడు కృపది, దేవుడు ఇచ్చాడు, అందుకే ఉంటాయి అంతే. నేనేదో గొప్పవాడిని అని చెప్పుకోవట్లా. అడిగాను, ఇచ్చాడు. నువ్వు కూడా అడిగితే నీకు కూడా ఇస్తాడు జ్ఞానం. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి జ్ఞానవంతుడు అయిపోయాడు కదా సొలొమోను. జ్ఞానాన్ని ప్రదర్శించాడు. జ్ఞానం మనకు ఎలా తెలుస్తుంది? ప్రదర్శిస్తే. నువ్వు బాగా చదువుకున్న దానివి, చదువుకునేవాడు అని ఎలా తెలుస్తుంది? పరీక్షల్లో మార్కులు వస్తాయి కదా. సో సొలొమోను జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఎవరో 2 అమ్మాయిలు వచ్చారు, ఈ బాబు నా బాబే, ఈ బాబు నా బాబే అని కొట్లాడుకున్నారు. మనోడు జ్ఞానంతో ఒక మాట చెప్పాడు, సెటిల్ అయిపోయింది. మహాజ్ఞానవంతుడు అని తెలిసిపోయింది. దాంతో మనోడు బాగా డబ్బులు సంపాదించాడు. అంటే అక్రమంగా కాదు, మనోడు తెలివితేటలకి, మనోడు జ్ఞానానికి ప్రజలు వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ 4వ అధ్యాయంలో సొలొమోను జ్ఞానాన్ని బట్టి న్యాయము, నీతి, ధనము అన్నీ సంపాదించుకోగలిగాడు. ఇది 4వ అధ్యాయం. ఇప్పుడు 4 అధ్యాయాలు అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను 4 అధ్యాయాలు ఏముంటుందో. మొదటి అధ్యాయం దావీదు సొలొమోన్ని అభిషేకించాడు. 2వ అధ్యాయం సొలొమోను రాజు అయిపోయాడు. 3వ అధ్యాయం సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. 4వ అధ్యాయం జ్ఞానాన్ని ప్రదర్శించాడు.
4 అధ్యాయాలు ఈ గుర్తుండిపోతాయి. ఇట్లాగా 5వ అధ్యాయం, సొలొమోను మరి నా దేవుడు నా జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. ఏం కట్టాలనుకున్నాడు? మందిరాన్ని. అంటే యెరూషలేము మందిరం ఉంటుందే, ఆ మందిరాన్ని కడదామని, దానికోసం కావలసిన సామాగ్రి వాళ్ళ నాన్న అన్నీ సమకూర్చాడు కదా, అవన్నీ కరెక్ట్గా ఉంటాయో లేదో అని రెడీ చేసుకొని జాగ్రత్తమన్నాడు. 5వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే పనులందరినీ పిలిచాడు. మందిరాన్ని కట్టడానికి మేస్త్రులు వాళ్ళందరినీ పిలిచి చాలా చక్కగా మాట్లాడాడు. రేయ్, మీరు కట్టేది మా ఇల్లు కాదు, మీరు కట్టేది దుకాణం ఏం కాదు, మీరు కట్టేది పబ్లిక్ అంతా తిరిగే స్థలం కాదు, మీరు కట్టేది ఏంటి తెలుసా? దేవుని యొక్క నివాస స్థలం. దేవుడు ఉంటాడు దాంట్లో. మీరు కట్టిన తర్వాత మీరు దేవుడి కోసం కడుతున్నారు కాబట్టి జాగ్రత్త, చాలా పవిత్రంగా ఉండాలి, చాలా భక్తి భావంతో కట్టాలి అని చెప్పాడు. అందరూ చేతులు కట్టుకొని విన్నారు. చివరిలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? బాబు, ఓ చిన్న మాట, మీరు ఇంత పెద్ద మందిరం, ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుంది మందిరం, అంత పెద్ద మందిరం కట్టమని చెప్పి, పెద్దది ఎత్తైంది, 3 అంతస్తులు ఎత్తు ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్ అంత పొడవు ఉంటుంది, అంత పెద్దది. అంత పెద్ద మందిరాన్ని కట్టేటప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు. ప్రజలకి షాక్ అనిపించింది, ఇది ఎలాగ ఉంటుంది అని. అది ఎలా ఉంటుందంటే, తమ్ముడు బాబు తబలా కొట్టాను, నీ పేరేంటి? వినయ్ని పిలిచి, అయ్యా నువ్వు స్టేజ్ మీద తబలా కొట్టాలి, అద్భుతం కొట్టాలి, కానీ సౌండ్ మాత్రం బయట రాకూడదు. ఎందుకు నవ్వుతున్నారండి? సౌండ్ రాకూడదంటే నవ్వు వస్తుంది కదా. ఆయన తబలా కొట్టమంటున్నావు, సౌండ్ బయట రాకూడదు అంటున్నావు, ఎలాగా ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. అయితే సొలొమోను ఏమన్నాడు తెలుసా? ఈ పెద్ద మందిరాన్ని నువ్వు కట్టాలి మీరందరూ, కానీ సుత్తి శబ్దం వినబడకూడదు. అర్థమైందా మీకు? సుత్తి శబ్దం, టంగ్ అనే శబ్దం ఉంటుంది, అది వినపడకూడదు. ఇంత మందిరాన్ని కట్టాలి, సుత్తి శబ్దం వినపడకూడదు అంటే ఎలాగరా బాబు? అంతే మరి. ఇది చాలా పరిశుద్ధమైంది, ఇది చాలా పవిత్రమైంది, శబ్దం రాకూడదు. అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మందిరం కడుతున్నారనుకోండి, ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఒక కార్ఖానా కట్టుకున్నారు. కార్ఖానా అంటే అక్కడ రాళ్ళు కొట్టుకోవడాలు ఇవన్నీ. అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇక్కడ ఎంత రాయి కావాలి సైజు తీసుకునేవాళ్ళు కాగితం మీద. అక్కడికి వెళ్ళి ఆ సైజు ప్రకారం రాయిని కొట్టేసి దాన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి జాగ్రత్తగా అలా అమర్చి వెళ్ళిపోయేవాళ్ళు. సౌండ్ రాకుండా కట్టారనమాట. అంత జాగ్రత్తగా కట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇదంతా సిద్ధపాటు 5వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు 6వ అధ్యాయంకి వద్దాం. 6వ అధ్యాయంలో ఒక వచనం చదివినిపిస్తా మీకు, ఎందుకంటే దాంట్లో లింక్ బాగా వస్తుంది. 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కొన్ని తారీఖులు ఇచ్చాడు. ఐగుప్తు దేశములోంచి బయటకు వచ్చిన 480 సంవత్సరం. వీళ్ళు బయటకు వచ్చింది ఎప్పుడు? 1446. నేను ఇందాక డేట్ చెప్పాను కదా. 1446లోంచి 480 తీసేస్తే 966. క్రీస్తు పూర్వం 966లో మందిరం కట్టడం మొదలుపెట్టారు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన. ఏమన్నాడు? సొలొమోను రాజు అయిన తర్వాత చూడండి, అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరం. సొలొమోను రాజు అయింది ఎప్పుడు? 970. 970లోంచి 4 తీస్తే ఎంత? 966. ఎంత కరెక్ట్గా సెట్ అయిందో చూడండి. కాబట్టి 1446
970, 966 బాగా గుర్తుంటాయి. ఈ 6వ అధ్యాయంలో ఆయన మందిరం కట్టడం అనేది బాగా కొనసాగింది. సరే, 7వ అధ్యాయం మందిరం కడుతున్నారు. 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం 13 ఏళ్ళు అయిపోయింది. సొలొమోను రాజ్యంలోకి వచ్చి 13 ఏళ్ళు అయిపోయింది. మందిరం కట్టడం మొదలుపెట్టి 9 ఏళ్ళు అయిపోయింది. 9 ఏళ్ళు. అప్పుడేమైందంటే రాజుగారు, మరి మందిరం కడుతున్నాం కదా, నేను కూడా కోట కట్టుకుంటే బాగుంటుందని 7వ అధ్యాయంలో చూడండి ఏం జరిగిందో. మొదటి వచనం, సొలొమోను 13 సంవత్సరముల తన నగరును కట్టుచుండు దాన్నంతటినీ ముగించాడు. కట్టడం మొదలుపెట్టాడు. మందిరం, తన పట్టణాన్ని, ప్యాలెస్ కట్టుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవుడి కోసం మందిరం కట్టాడు, తన కోసం కోట కట్టుకున్నాడు. 8వ అధ్యాయంలో ఓ ప్రాముఖ్యమైన పని చేశాడు. ఏం చేశాడు తెలుసా? మందిరంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మందసం. చెప్పండి ఒకసారి. మందసం అనేది ఒక పెట్టిలాగా ఉంటుంది. పెట్టి, చెక్క పెట్టిలాగా ఉంటుంది, కానీ బంగారం పొదిగేసి ఉంటుంది. పైన లోన బంగారం. లోన ఏమేమి ఉంటాయంటే, 1 10 ఆజ్ఞలు ఉంటాయి, 2 అహరోన్ గారి కర్ర ఉంటుంది, 3 ఓ చిన్న గిన్నెలో మన్నా ఉంటుంది. ఈ మందసం చెక్క పెట్టి పైన 2 దేవదూతలు ఇలాగా ఉంటాయి. ఆ దేవదూతల కింద ఉండే స్థలాన్ని దాని అంటారు దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క కరుణాపీఠం. ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట. అతి పవిత్రమైంది అనమాట. 8వ అధ్యాయంలో దాన్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టాడు. దాన్నే ప్రతిష్ఠించటం అంటారు. కానీ దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది. దేవుడు ఇది నాది అని చెప్తాడు. ఇది నాది అని చెప్తాడు. ఇది దేవుని కోసం అని మనం చెప్తాం. దాన్ని ప్రతిష్ఠించటం అంటాం. నేను దేవుని కోసం జీవిస్తా, దాన్ని ప్రతిష్ఠించుకోవటం. ఇది దేవునికే వాడతా, దాన్ని ప్రతిష్ఠించటం అని అంటారు. కొంతమంది ఈ మ్యూజిషియన్స్ ఏమంటారంటే, మమ్మల్ని సినిమా పాటలు పాడమంటే మేము పాడం, సినిమా పాటలు కొట్టమంటే మేము కొట్టం. కొంతమంది అంటారు దాన్ని ప్రతిష్ఠించడం అంటారు. కొంతమంది అలా ఉండరు. వాళ్ళు ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుంటారు. సార్, నేను తబలా కొడతాను, ఈరోజు వేసే కొడతాను, రేపు అయ్యప్ప కొడతాను, ఎల్లుండి అల్లా కొడతాను, ఎవరికైనా కొడతాను. అది ప్రొఫెషన్. కానీ కొంతమంది అలా ఉండరు. లేదు సార్, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నేను దేవుడికే వాడతాను. ప్రతిష్ట అదనమాట. సో ఇది మందిరం దేవునికి మాత్రమే. 8వ అధ్యాయంలో ఆ విధంగా ప్రతిష్ఠ చేశాడు సొలొమోను. ఇప్పుడు 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. రెండోసారి దేవుడు సొలొమోనుకి 2 సార్లు ప్రత్యక్షపడ్డాడు. ఒకటి 3వ అధ్యాయంలో, 2వ 9వ అధ్యాయం. మళ్ళీ చెప్తాను వరుసగా. మీకు మొదటి రాజుల గ్రంథం ఈరోజు నేను అయ్యే లోపల మొదటి రాజుల గ్రంథంలో ఏముంది అంటే ప్రతి అధ్యాయం మీరు చెప్పేయగలగాలి కథలాగా. మొదటి అధ్యాయం దావీదు సొలొమోన్ని అభిషేకించాడు. 2వ అధ్యాయం దావీదు చచ్చిపోయాడు, సొలొమోను రాజయ్యాడు. 3వ అధ్యాయం సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. 4వ అధ్యాయం జ్ఞానాన్ని ప్రదర్శించాడు. 5వ అధ్యాయం మందిరం కట్టాలని పూనుకున్నాడు. 6వ అధ్యాయం మందిరం కట్టడం మొదలుపెట్టాడు. 7వ అధ్యాయం తన యొక్క ప్యాలెస్ కోటను కట్టుకోవడం మొదలుపెట్టాడు. 8వ అధ్యాయం ఆయన మందసాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు. 9వ అధ్యాయం దేవుడు 2వసారి సొలొమోనుతో మాట్లాడాడు. అధ్యాయాలు గుర్తుండిపోవాలి అలాగా. ఈ 9వ అధ్యాయంలో దేవుడు తనతో మాట్లాడుతూ, బాబు సొలొమోన్, నువ్వు మందిరం బాగా కట్టావు, నాకు నచ్చావు. నువ్వు కట్టిన మందిరం అదిరిపోయింది, చాలా బాగుంది, నాకు నచ్చింది ఈ మందిరం. నా కనుదృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే నా కళ్ళు ఇక్కడే ఉంటాయి. అర్థమైందా? రెండోది ఏంటంటే నా చెవులు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. ఎందుకని? ఇక్కడి నుంచి ఏమన్నా ప్రార్థన చేస్తుంటే నేను వెంటనే వినేస్తా, నా చెవులు ఇక్కడే ఉంటాయి. నా హృదయం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, ఎందుకనంటే నాకు నచ్చింది కాబట్టి అని సొలొమోనుతో చెప్పాడు. చెప్పి ఆయన ఏమన్నాడంటే, అయితే ఇది ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు. అదేంటిది ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు అని అంటే, మరి అంతే. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగట్లేదు కదా, ఎందుకని?
కరెక్ట్ అయిపోయింది. అంటే ఇందాక ఉందిగా కరెంటు, ఇప్పుడు పని చేయదు. అది ఇందాక కరెంట్ ఉంది కదా సార్, ఇప్పుడు పని చేయదా? అట్లా కాదు సార్, ఇప్పుడు ఇందాక కరెంట్ ఉంది కదా దానికి, అది ఇప్పుడు పని చేయదా సార్? ఇందాక కరెంట్ ఉంది కదా సార్, పొద్దు నుంచి ఉందిగా కరెంటు, మరి ఇప్పుడు ఎందుకు పని చేయదు? ఆ పొద్దునంత ఉందిగా, పొద్దున్నంత ఉందిగా సార్. ఏం చెప్తాను అర్థం కావట్లేదు సార్. పొద్దున్నంత కరెంట్ ఉందంట, కానీ ఇప్పుడు లేదు కాబట్టి రాదంట. పొద్దున్నంత ఉంది, అది ఉంచుకోవచ్చుగా లోన, పొద్దున్నంత ఉంది ఉంచుకోవచ్చు కదా సార్. ఉందా? ఆహా, బాగా చెప్పారు. కొన్ని ఉంచుకోవడానికి కుదరదండి, భక్తి ఉంచుకోవడానికి కుదరదు, దేవునితో ఉండే కనెక్షన్ ఉంచుకోవడానికి కుదరదు. ప్రభా ఈరోజు బాగా ప్రార్థన చేస్తాను, రేపు పొద్దున్న సినిమాకి వెళ్తాను, నువ్వు నాతో పాటు రా అంటే రాడు ఆయన. అర్థమైందా నీకు? మీకు క్లియర్గా అర్థమైందా? కరెంట్ ఉంటేనే ఫ్యాన్ ఎలా తిరుగుద్దో, దేవుడితో కనెక్షన్ ఉంటేనే పని అవుద్ది, లేకపోతే అవదు. సొలొమోను ఎంత పెద్ద మందిరాన్ని కట్టావు కాబట్టి, నువ్వు చాలా గొప్పోడు కాబట్టి ఎల్లకాలం నీతో ఉంటా, ఇక నీకేమి బేఫికర్ అని లేదు. నువ్వు ఎదవేషాలు వేస్తే నిన్ను కూడా వదిలేస్తా, అది అని చెప్పిన మాట. క్లారిటీ వచ్చిందా? నువ్వు ఎంత పెద్ద మందిరం అంటే, మనోళ్ళు కొంతమంది చెప్తారు, సార్ మేము చర్చి కట్టాం సార్, చర్చికి ఫ్యాన్ ఇచ్చాం సార్, పాస్టర్గా 4 సార్లు ఫుడ్ పెట్టాం సార్ అంటే కుదరదు. గతం పనిచేయదు ఇప్పుడు, ఇందా కరెంటు పనిచేయలేదుగా ఇప్పుడు, కాబట్టి నిన్నటి భక్తి ఈరోజు పనిచేయదు, ఏ రోజు ఆ రోజే. సొలొమోను అందుకే క్లియర్గా దేవుడు సొలొమోనుతో చెప్పింది ఏంటంటే, బాబు నువ్వు నాతో కనెక్షన్ పెట్టుకోనున్నంత కాలం, మీ నాన్నగారు నీకు చెప్పినటువంటి మార్గంలో నడిచినంత కాలం బాగుంటుంది. నువ్వు గనక ఆ మార్గాన్ని వదిలేస్తే నీకు నష్టం వస్తుంది, నీ రాజ్యం చీలిపోతుంది, నువ్వు నా నుంచి దూరం అయిపోతావు అని దేవుడు చాలా శక్తివంతంగా సొలొమోనుతో చెప్పాడు. దీనిలో మనం బాగా పాఠం నేర్చుకోవాలి. సొలొమోను దగ్గర నుంచి 9, 10, 11 అధ్యాయాల్లో ప్రతి ఒక్కళ్ళు పాఠం నేర్చుకుంటారు. 9వ అధ్యాయంలో దేవుడేమో జాగ్రత్త, పిచ్చాశాలు వేయొద్దు, ఇంత పెద్ద మందిరం కట్టాను కదా, దేవుడు నాకు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు కదా, సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడాడు కదా, కాబట్టి నాకు ఇంకే బాధ లేదు, ఏ టోకా లేదు, నేను శుభ్రంగా బతికేయచ్చు, నా ఇష్టం అని అనుకోవడానికి లేదు. ఇది 9వ అధ్యాయం. 10వ అధ్యాయము సొలొమోను జీవితంలో ఎవరెస్ట్ శిఖరం అని చెప్తారు 10వ అధ్యాయానికి. ఎందుకు సార్ అంటే, 10వ అధ్యాయంలో సొలొమోను యొక్క ప్రతిభ, సొలొమోను యొక్క మహిమ, సొలొమోను యొక్క జ్ఞానం, సొలొమోను యొక్క ఘనత ప్రపంచంలో ఎంత దూరం వెళ్ళిపోయింది అంటాను రుజువు ఏంటంటే, 1500 కిలోమీటర్ల దూరం నుంచి, 1500 కిలోమీటర్ల దూరం నుంచి, ఇక్కడ నుంచి కలకత్తా 800 కిలోమీటర్లు, కలకత్తా వెళ్ళొస్తే 1500 కిలోమీటర్లు, అంత దూరం నుంచి ఒక రాణి గారు సొలొమోనుకి, ఆమె పేరు షీబా దేశపు రాణి. 10వ అధ్యాయంలో ఎందుకు వచ్చింది? రాజుగారు ఎవరో ఒక ఆవిడ వచ్చింది. రాజుగారు ఎందుకు వచ్చిందిరా? ఏమో సార్ మీ జ్ఞానాన్ని ఏదో చూడాలంట. జ్ఞానం అన్న జోబులో ఉంది అంటే చూపించడానికి. అట్లాగా సార్, మీరు ఏదో జ్ఞానంతో వ్యవహరిస్తారంట కదా, ఆ వ్యవహరించినప్పుడు చూడాలని ఆమె ఎంతో ఆశతో వచ్చింది సార్. సార్ రమ్మను. ఒకటే వచ్చిందా? లేదు సార్, చాలామంది జనం వేసుకొచ్చింది సార్, చాలా గిఫ్ట్లు తెచ్చింది సార్. అవునా, సరే రాని అని అన్నారు. చాలా రోజులు ఉండిపోయింది షీబా దేశపు రాణి. ఎందుకంటే సొలొమోను చేసేటువంటి పనులన్నీ చూసి, సొలొమోను తీర్పు తీర్చే విధానం చూసి ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోయి బాగుంది. ఇది 10వ అధ్యాయం. ఇప్పుడు నేను మిమ్మల్ని 11వ అధ్యాయంలో తీసుకెళ్తాను. 11వ అధ్యాయం ఇది సొలొమోను యొక్క పతనం ఎంత క్విక్గా ఉందో మనం చూద్దాం. 9వ అధ్యాయంలో దేవుడు జాగ్రత్తగా చెప్పాడు. 10వ అధ్యాయంలో ఆ దేవుడు చెప్పిన తర్వాత సొలొమోను గొప్పగా జీవించి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. 11వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం. 3వ వచనం చదువుతున్నాను. అతనికి
700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇప్పుడు చూడండి, మహాజ్ఞానవంతుడు, అర్థమైందా? దేవుడు 2 సార్లు ప్రత్యక్షమైన వాడు, ప్రపంచములో ఎవరో కట్టలేనంత పెద్ద మందిరాన్ని కట్టినటువంటి వాడు. కానీ ఏమైపోయాడు? ఆయన పడిపోయాడు. సొలొమోను అంతటి వాడు పడిపోతే మనం పడిపోవటం ఎంత అండి? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా లేదా? దేవుడు ఒక కథలాగా ఇది ఎందుకు చెప్పుకొని వచ్చాడు? కథను పూర్తిగా చదివితే మనకి ఎంత చక్కగా అర్థమవుద్ది. 1వ అధ్యాయంలో దేవుడు సొలొమోన్ని రాజుగా అభిషేకించాడు. 2వ అధ్యాయంలో దేవుడే సొలొమోన్ని రాజుగా చేశాడు. 3వ అధ్యాయంలో దేవుడు సొలొమోనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. 4వ అధ్యాయంలో ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన చక్కగా వ్యవహరించడానికి దేవుడు సహాయం చేశాడు. 5వ అధ్యాయంలో మందిరాన్ని కట్టడానికి తనకు పురికొల్పేటట్లు చేశాడు. 6వ అధ్యాయంలో చక్కగా మందిరాన్ని కట్టాడు. 7వ అధ్యాయంలో కోట కట్టుకున్నాడు. 8వ అధ్యాయంలో ప్రతిష్ఠించాడు. 9వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు కనబడి, నాయన జాగ్రత్తగా ఉండరా, ఇంత చేశాను కదా అని నువ్వు నువ్వు నిర్లిప్తం అయిపోవద్దు, ఇంత చేశాను కదా అని ఇష్టం వచ్చినట్లు ఉండదు, జాగ్రత్త అని 9వ అధ్యాయంలో చెప్పాడు. 10వ అధ్యాయంలో జాగ్రత్తగా ఉన్నాడు, తారాస్థాయికి వెళ్ళిపోయాడు. 11వ అధ్యాయంలో జారిపోయాడు, నాశనం అయిపోయాడు. ఇది